దేవన్ల శ్రీనివాస్, పత్తి రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు. ఇటీవల ప్రకాశం జిల్లాలో ఉన్న మార్కాపురం పత్తి కొనుగోలు కేంద్రానికి మేము వెళ్ళి సందర్శించడం జరిగింది. అయితే అక్కడ పత్తి కొనుగోలు కేంద్రం అయితే ప్రారంభించారు, కానీ బయ్యర్లు 5 సెంటర్లు ఇవ్వడం ద్వారా అక్కడ కనీసం 1 కిలో కూడా పత్తి కొనుగోలు చేయట్లేదు. మేము అక్కడ వెళ్ళి పరిశీలించాం, మా రైతు సంఘం బృందంగా వెళ్ళి. కానీ బయ్యరుకు ఫోన్ చేసి అడిగితే ఏమంటున్నాడంటే, నాకు 5 సెంటర్లు ఇచ్చారు, నాకు ఉన్నటువంటి పని ఒత్తిడి వలన నేను రాలేకపోతున్నానని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు కానీ, అక్కడ ఉన్నటువంటి మార్కెట్ యార్డ్కి సంబంధించినటువంటి కార్యదర్శిని వాళ్ళందరిని అడిగితే త్వరలో మేము అక్కడ బయ్యర్ను రప్పించి కొనుగోలు చేస్తామని చెప్పారు. వాళ్ళు ఏమంటున్నారంటే, అక్కడ పర్చూరు దగ్గర ఉన్నటువంటి జిన్నింగ్ మిల్లు అక్కడ ఉంది కాబట్టి రైతులందరూ అక్కడికి వెళ్ళి పర్చూరు వెళ్ళి మీ పత్తిని అక్కడ కొనుగోలు చేయండి అని చెప్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ అంత దూరం రైతులు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పత్తిని అమ్ముకోవటం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి మేమేమంటున్నామంటే, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా బయ్యర్ను అతను కాకపోతే ఇంకొకనైనా కేటాయించి అక్కడనే మార్కాపురం ప్రాంతంలో పత్తిని కొనుగోలు. ఇంకొకటి ఏంటంటే, తేమ శాతం ఎక్కువ ఉందని చెప్పి నెపతంది ఈరోజు పత్తిని కొనుగోలు చేయకుండా కొరీలు పెడుతున్నారు. అంటే ఇప్పుడు ఇటీవల జరిగినటువంటి తుఫాను వలన కొంత రంగు మారిపోయింది, కొంత కాయ ఇవన్నీ కూడా కొద్దిగా దెబ్బతిన్నాయి. మేమేమంటున్నామంటే, 18% ఉన్నా కానీ కొనుగోలు చేయాలి. దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఏమాత్రం కూడా ఇట్లాంటి కొన్ని సడలింపు నిబంధనలు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. కనుక మనము ఈరోజు రైతు సంఘం మేము డిమాండ్ చేస్తున్నామంటే, 1 ఎకరాకు 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలా, కింటాకు 12,000 రూపాయలు మద్దతు ధర ఇవ్వాలి. అదే ఒకటి ఏంటంటే, డాక్టర్ స్వామినాథన్ కబీర్ సిఫార్సు ప్రకారం పెట్టుబడికి డబల్ ఖర్చుతో వేసుకొని దాని మద్దతు ధర నిర్ణయించాలని చెప్పి మేము అడుగుతున్నాం.